ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? హారిక, నేను మీ ఇంటి బయటే ఉన్నాను. హారిక, నేను మీ ఇంటి బయటే ఉన్నాను. ఎందుకొచ్చావు తరుణ్? ఇంటి దాకా వచ్చి ఇబ్బంది పెట్టానా? ఇబ్బంది పడడము, ఇష్టం లేకుండా బ్రతకడం నాకు అలవాటైపోయిందిలేండి. హారిక, ప్లీజ్, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఈ టైంలో నువ్వు సంతోషంగా గడపాలి, సంతోషంగా ఫీల్ అవ్వాలి. ఓ అవునా? మరి ఈ సంతోషకరమైన వార్త గురించి మీ ఇంట్లో చెప్పావా? నువ్వు చెప్పుండవు తరుణ్, నాకు తెలుసు. చెప్పే అవకాశం కానీ చెప్పే సందర్భం కానీ నీకొచ్చుండదు, అంతే కదా? అది కాదు హారిక. ఇలాంటి శుభవార్తల గురించి మాట్లాడుకోవడానికి ఇంట్లో అందరూ కూర్చొని సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ మీ ఇంట్లో ఒక శుభవార్త చెప్పడానికి కూడా 10 సార్లు ఆలోచిస్తారు, 100 సార్లు వెనకడుగు వేస్తారు, అంతే కదా? ఇంట్లో పరిస్థితి గురించి నీకు తెలుసు. తెలిసి నువ్వు అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? తెలుసు కాబట్టే మాట్లాడుతున్నాను. మీ ఇంట్లో ఉన్న పరిస్థితులు మరొక కుటుంబంలో ఉండవు. మీ ఇంట్లో ఉండే పట్టింపులు మరే ఇంట్లోనూ నేను చూడలేదు. ప్రతి కుటుంబంలోనూ మనుషుల మధ్య ఆప్యాయతలు ఉంటాయి, కానీ మీ ఇంట్లో అధికారాలుంటాయి. ప్రతి కుటుంబంలోనూ అందరూ అభిమానంతో మాట్లాడుకుంటారు, కానీ మీ ఇంట్లో అహంకారాలు చూపించుకుంటారు. ఎందుకు హారిక అలా మాట్లాడుతున్నావు? మరెలా మాట్లాడమంటావు తరుణ్? నేను చెప్పింది నిజం కదా? వాళ్ళందరి గురించి పక్కన పెట్టు, కనీసం నువ్వైనా మనకి బిడ్డ పుట్టబోతుందని సంతోషంగా ఉన్నావా? నీ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని నీకు అనిపిస్తుందా? లేదు. ఎందుకంటే ఆ మాట బయటకు చెబితే ఇంట్లో ఏ ఘోరం జరిగిపోతుందని భయం, అంతే కదా? అసలు మీ ఇంట్లో వాళ్ళని అందరినీ అనే ముందు నిన్ననాలి తరుణ్. నీ జీవితంలో జరిగే ఒక శుభవార్తని 10 మందికి చెప్పుకోలేని ఒక దుస్థితిలో ఉన్నావు. నువ్వు తండ్రివి కాబోతున్నావన్న సంతోషం కనీసం నీ సొంత తల్లిదండ్రులతో పంచుకోలేని పరిస్థితుల్లో ఉన్నావు. నువ్వు చాలా మారిపోయావు హారిక. నేను మారిపోయానా? అవును. నీ మాటల్లో ఇదివరకటి అభిమానం, ఆప్యాయత, ప్రేమ మిస్ అవుతున్నాయి. ఆ పరిస్థితి కల్పించింది ఎవరు? నువ్వు కదా? మన పెళ్లికి పెద్దలందరూ ఒప్పుకున్నప్పుడు చాలా సంతోషపడిపోయాను. ఇక జీవితంలో ఎలాంటి సమస్యలు రావనుకున్నాను, కానీ అనుకున్నట్టేం జరగలేదు. నాకు ఎలాంటి సమస్యలు రానివ్వనని నువ్వు చెప్పిన మాట నువ్వు నిలబెట్టుకోలేదు. హారిక, మన మధ్య ఉన్న దూరం ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుంది అనుకుంటున్నావా ఏంటి? ఎప్పటికీ ఈ దూరం ఇలాగే ఉంటుందో లేదో నాకు తెలీదు. అలా అని ఎప్పటికైనా కలుస్తామని నమ్మకం కూడా లేదు. చూడు హారిక, ఒక బాధ్యత గల మగాడు తల్లిని గౌరవించాలి, భార్య వ్యక్తిత్వానికి విలువివ్వాలి. ఆ బాధ్యతే ఇప్పుడు అమ్మకి నీకు మధ్యలో నలిగిపోయేలా చేస్తుంది. అది నువ్వు అర్థం చేసుకుంటే బాగుండేది. అర్థం చేసుకోవాల్సింది నేను కాదు తరుణ్, నువ్వు. నీ తల్లికి నువ్వు గౌరవం ఇవ్వు, నేను కాదనడం లేదు. తనకి గౌరవం ఇవ్వడం కోసం నాకు దూరంగా ఉండాలా? నా మీద నీకు ప్రేమ తగ్గాలా? చూడు తరుణ్, మనం దగ్గర కావడానికి నువ్వు మీ అమ్మగారి దగ్గర అంగీకారం తీసుకుంటే సరిపోతుంది. కానీ నేను నీకు దూరంగా బ్రతకడానికి, ఒంటరిగా జీవించడానికి సమాజం వేసే ప్రశ్నలకి నేను బదులిచ్చుకోవాలి.
నా తల్లిదండ్రుల గౌరవ మర్యాదల గురించి నేను ఆలోచించాలి. మనం కలిసే క్షణం వస్తుందో లేదో అని నేను ఎదురు చూస్తూ కూర్చోవాలి. ఎన్ని సమస్యలు నా చుట్టూ ఉంటే ఇప్పుడు నాకు పుట్టబోయే బిడ్డ నాకు సంతోషాన్ని ఎలా ఇస్తుంది అనుకుంటున్నావు? చూడు తరుణ్, టైం చాలా విలువైంది. ఎవరో ఒకరి అహంకారానికి నా భర్త నుంచి నేను లైఫ్ లాంగ్ దూరంగా బ్రతకాలంటే నేను ఒప్పుకోలేను. లేదు, నీకు నీ భార్య వద్దనుకున్నా, మీ అమ్మ మాటే వినాలనుకున్నా, నీ భార్యని, నీకు పుట్టబోయే బిడ్డని మర్చిపో. నీకేమన్నా పిచ్చి పట్టిందా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతుందా? సరే, నేను పిచ్చి పట్టినట్టే మాట్లాడుతున్నాను అనుకుందాం. కనీసం నువ్వైనా తెలివిగా ఆలోచించు. మనం ఒకటయ్యే మార్గం చూడు. లేకపోతే పుట్టబోయే బిడ్డకు తల్లి ఇక్కడ, తండ్రి అక్కడ. వాణ్ణి ఇద్దరం కలిసి పెంచే అవకాశం, అదృష్టం రెండూ కోల్పోతాం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? మీ అమ్మగారితో మాట్లాడు. అదొక్కటే దీనికి పరిష్కారం. లేదు, మేడం, నా మేడం, చేత్తో మేడం, ఇవ్వాలి. ప్లీజ్ మేడం, నేను ఇస్తాను నేను మేడం. ఇవ్వను. ప్లీజ్ నేనే మేడం, ఇస్తాను. మేడం. నేను మేడం, చేశాను మేడం, కాబట్టి మేడం, నేనే ఇవ్వాలి. మాకు ఆహా, ఇచ్చేయండి మేడం, మేడం. మీకు ఇవ్వను. మేము ఇస్తాం మేడం. ఇవ్వను. మేడం, నా చేత్తో నేనే ఇస్తాను. ఆగండి మేడం. పాండే, నేనే ఇస్తాను. మేడం, వదిలు. నా చేత్తో నేనే ఇవ్వను. మాట వినండి మేడం. ఏ, నేను నేనే ఇస్తాను ఇస్తాను. మేడం. నేనే ఇస్తాను. వదిలు. మేడం, మేడం, మేడం. ఆహా, ఇచ్చేయండి నేను మేడం. ఇవ్వను. అయ్యో, ఇవ్వను. ఇవ్వండి మాట వినండి మేడం. అయ్యో, ఈ రోజు ఈ స్వీట్ నా చేత్తో నేనే ఇవ్వాలి. మేడం, మీకు ఇవ్వను. ప్లీజ్ మేడం. అయ్యో, ఇవ్వను చెప్పానా? అర్థం చేసుకోండి మేడం. పండు. ఏంటిది? బావ గారు, స్వీట్ తీసుకోండి. మావయ్య గారు, స్వీట్. అక్క, స్వీట్ తీసుకో. రేణు, స్వీట్ తీసుకో. స్వీట్ తీసుకోండి. అత్తయ్య, స్వీట్ తీసుకోండి. ఏంటి హడావిడి? ఈరోజు మీ అందరి కోసం నా చేతులతో నేనే స్వీట్ తయారు చేశాను. నీ చేతులతో నువ్వే స్వయంగా తయారు చేసావా? స్పెషల్ ఏంటమ్మా? చెప్పు ఉషా, సడన్ గా ఈ స్వీట్స్ ఏంటి? సెలబ్రేషన్ టైంలో స్వీట్స్ పంచుకోవాలి కదా బావగారు, అందుకే స్వీట్ తయారు చేశాను. ఏంటి సెలబ్రేషన్ టైమా? ఎవరికి, ఎందుకు? బావగారు, మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా?